హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే రీల్స్ చూస్తుండగా ఒక వీడియోని చూశాను. ఆ వీడియో చూస్తే కళ్ళల్లో నీరు ఆగలేదు నిజంగా. ఆ వీడియో మీరు చూడండి. అన్న, మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం, అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబరైతురు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. గాబరెందుకు అవుతుర్రు, టెన్షన్ ఎందుకు అవుతుర్రు? ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే ఆయన దగ్గర బండ్లు ఎవరు కొంటారు, ఆయన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఈ క్వశ్చన్ అడగడానికైనా మనకు సిగ్గు ఉండాలి. తిను, మొత్తం తినాలి. మేము బతుకుని మేడం. నువ్వు బతకనీకి వచ్చినావు, మమ్మల్ని చంపనీకి వచ్చినావా? అతను అమ్ముతున్నది బన్నలు, బాంబులు కాదు, టెర్రరిస్ట్ కాదు. ఒక కష్టజీవిని పట్టుకొని ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నాం చూడు, అది మన సమాజం. పిల్లలు తింటారు, తినిపిస్తావా? ఏం చేశాడనరా? బన్నలు అమ్ముకొని బ్రతుక్కుంటున్నాడు, అదే అతను చేసిన తప్ప? ఇవే క్వశ్చన్లు పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళి మీరు అడగగలరా? పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళి మీరు అడగగలరా? ఎంతోమంది అవినీతి చేసిన ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ మీరు వెళ్ళి అడగగలరా? ఒకవేళ మీరు అలా అడిగితే అదే మౌత్ని ముడ్డులో పెట్టి పంపిస్తారు. ఇలాంటి మనుషులను బాధ పెడితే మీరు సచ్చినా కానీ నరకానికే వెళ్తారు, బతికున్నా మీ బతుకు దినాలు బాగోవు. మొత్తం తినాలి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మరి చెప్పు. అదేంటో మన మీడియా ఛానళ్ళకి పెద్ద పెద్ద అవినీతి పరులు, అక్రమాలు చేసినాడు మన ఛానళ్ళకు దొరకరు. బన్నలు అమ్ముకున్న వాళ్ళు, ఐస్ క్రీమ్లు అమ్ముకున్న వాళ్ళు, పల్లీలు అమ్ముకున్న వాళ్ళు వీళ్ళు దొరుకుతారు. దయచేసి కష్టజీవుల జోలికి, పేదవాళ్ళ జోలికి మీడియా ఛానల్స్ ఎవరు వాళ్ళ తప్పు ఉందో లేదో తెలుసుకోకుండా వాళ్ళకి అడ్డమైన క్వశ్చన్లు వేసి వాళ్ళని బాధ పెట్టకండి. నా మాటల్లో తప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ.